నెయ్యిలో వేపుకున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది నెయ్యిలో వేపుకుంటే. నెయ్యిలో వేపుకున్నాను. 1 స్పూన్ ఆయిల్ వేసాను నేను. పోపుకు కావాల్సిన పోపు గింజలు వేస్తున్నాను. పచ్చెనపప్పు 1/2 టీ స్పూను, మినపప్పు 1/2 టీ స్పూను, జీలకర్ర, ఆవాలు, జీడిపప్పు పోపుకి. ఒకే ఒక వెండి మిరపకాయ. మా ఇంట్లో పచ్చిమిరకాయ తినరు, ఒక వెండి మిరపకాయ వేస్తున్నాను నేను. కొంచెం కరివేపాకు, కొంచెం సన్నంగా అల్లం చీవి పెట్టుకున్నాను, అల్లం వేస్తున్నాను. బాగుంటుంది మాకు అల్లం వేస్తే. ఇలాగా వేసుకోవాలి. ఎక్కువగా వేయకూడదు కాబట్టి నేను వాటర్ వేసేస్తున్నాను. నెయ్యి 1 టీ స్పూన్ వేసాను. సేమియా నేను పెద్ద గ్లాస్తో గ్లాస్ తీసుకున్నాను, నేను వేపుకుంటున్నాను సేమియా ఉప్మాకి. ఒక ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకున్న పొడవుగా. అలా చేసుకోవాలి. నేను చెప్పినట్టువన్నీ వేసుకొని ఇలా చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. అది సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా చేసుకొని ఎలా ఉందో టేస్ట్ చేసి నాకు కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సరే ఫ్రెండ్స్.